52వ కీర్తన 8వ మాట మనం చదువుకుంటే దావీదు తన రచన కొనసాగిస్తూ అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఎవరు ఎలాగున్నప్పటికీ కూడాను, ఎవరు ఎలా జీవిస్తున్నప్పటికీ కూడాను, బట్ ఐ యామ్, నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క పత్రిక రచించే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో రాశాడంటే తీవ్రమైనటువంటి ఆవేదనతో రాశాడు. సౌలు దావీదుని చంపేయాలని తరుముచున్నాడు. అలాంటి సమయంలో తప్పించుకుని వెళ్ళి నోబు అనేటువంటి ఊరిలో అహీమెలెకు అనేటువంటి యాజకుని దగ్గర తలదాచుకున్నాడు. అహీమెలెకు అనేటువంటి యాజకుడు కూడా దావీదుకు సహాయం చేశాడు. ఈ విషయము సౌలు పశువుల ప్రధాన కాపరి ఉండేవాడు, దోయేగు అని. ఈ దోయేగు అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని గమనించాడు. వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు వెళ్ళి ఫలానా యాజకుడి దగ్గర నోబులో అహిమేలుకి దగ్గర ఉన్నాడు అని వెళ్ళి సౌలుకి చెప్పేశాడు. అంటే సాడీలు చెప్పేశాడు అనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి సౌలు ప్రచండ కోపంతో రగిలిపోయి 85 మంది యాజకుల్ని, చిన్నల్ని, పిల్లల్ని, నోబులో ఉన్న వారందరినీ చంపించేశాడు. ఈ చంపిన వాడు ఎవరంటే ఈ దోయగ అనేటువంటి వ్యక్తే. ఈ విషయము దావీదుకు తెలిసినప్పుడు చాలా కలత నుండి, బాధ నుండి, దుష్టులు, అబద్ధములు చెప్పువారు, మాటలు కల్పించేవారు, కీడు చేయువారు, తన ధన సమృద్ధి మీద నమ్మిక ఉంచుకున్న వారు ఎప్పటికైనా అణచివేయబడతారు. కానీ బట్ ఐ యామ్, నేనైతే దేవుని సన్నిధిలో ఉన్నాను కనుక, దేవుని మందిరంలో ఉన్నాను కనుక పచ్చని ఒలివ చెట్టు వలె. పచ్చని ఒలివ చెట్టు అనగా స్థిరత్వం. ఒలివ చెట్టు అంటే స్థిరత్వం. పచ్చగా అంటే అభివృద్ధి, వర్ధిల్లటం. నేనైతే అలాగ ఉంటాను. నాకేమీ అన్యాయం జరగదు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. నేను ఎప్పుడు దేవుని మందిరంలో ఉండేటువంటి మనిషిని కనుక దేవుడు నన్ను పచ్చగా వర్ధిల్లేలాగా చేస్తాడు. నేను నిత్యము దేవుని మందిరంలో ఆయన కృప చేత వర్ధిల్లుతాను. నాకు ఎటువంటి భయము లేదని భరోసాతో ధీమాను వ్యక్తం చేస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ రాసినటువంటి కీర్తన. మరి ఇలాంటి దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వస్తున్నావా? ఇలాంటి దేవుని మందిరం అంటే ఆసక్తి ఉందా? ఇలాంటి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అనేటువంటి తపనతో ఎదురు చూస్తున్నావా? ఆలోచించవలసినటువంటి విషయం.